నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. మనం ఉన్నటువంటి ఈ కలియుగంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో ఈతి బాధల నుంచి మనం బయటపడటం కోసం ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ని కృష్ణ పరమాత్మ మనకి ముందుగానే అందించారు. అది భగవద్గీత రూపంలో. ఇది ఎంతో మంది పెద్దవారు చెప్తూనే ఉన్నారు. అయితే ఆ భగవద్గీతని మనం ఎలా మన జీవితాల్లో అన్వయించుకుంటున్నాం అనేది మన మీదే ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మరొక్కసారి మన అదృష్టం కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి మనకు తెలియజేయడానికి ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదామా? ప్రభుజీ నమస్తే. నమస్కారం అండి. హరే కృష్ణ. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి ద్వాదశికి మమ్మల్ని కరుణించాలని డిసైడ్ అయ్యారా? ఇది రెండవ ద్వాదశి. భగవంతుడి అనుగ్రహం ఆ విధంగా. ఖచ్చితంగా మళ్ళీ ఈ రోజు ద్వాదశి, శుక్లపక్ష ద్వాదశి నాడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు బహుళపక్ష ద్వాదశి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభుజీ. చాలా ప్రభుజీ, ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. దీపావళి పండుగని ఎలా జరుపుకుంటుంది ఇస్కాన్, అలాగే ఎలా జరుపుకోవాలని చెప్తుంది? ఎందుకంటే నరకాసురుడి వధ జరిగినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని దీపావళి పండుగ జరుపుకోవటం యుగాలు మారిపోయిన జరిగేటటువంటి క్రతువు కాబట్టి చెప్పండి ప్రభుజీ, ఎలా జరుపుకోవాలి దీపావళిని? దీపావళికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. చాలా కారణాల ద్వారా మనం దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఒకటి మీరు చెప్పినట్టుగా నరకాసురుడి యొక్క వధ. దాని తర్వాత ఉత్తర భారతదేశానికి వస్తే అయోధ్యకి రాముడు తిరిగి వచ్చిన రోజుగా దీపోత్సవాన్ని చేసుకుంటారు. అదే విధంగా కృష్ణుడు ద్వారకకి తిరిగి వచ్చినప్పుడు ద్వారక వాసులు కూడా దీపోత్సవం చేసుకున్నారట. అది దీపావళిగా కూడా చెప్తారనమాట. దాంతో పాటు సముద్ర మంథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు కూడా దీపావళిగా చెప్తారు. దాంతో పాటు ఇంకొక విశేషం ఏంటి అని అంటే దామోదర లీల. మనందరికీ దామోదర లీల తెలుసు కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. యశోదమ్మ కృష్ణుడిని కట్టేసిన రోజు, అది కూడా దామోదర లీల జరిగింది కూడా దీపావళి రోజే అనమాట. కాబట్టి ఎన్నో విశేషాలతో దీపావళి, ముఖ్యంగా మనందరికీ భగవంతుడి ముందు దీపాన్ని వెలిగించి మనం ఆ రోజు ఆరాధన చేస్తామన్నమాట. దీపము అనంటే వెలుగు. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి, ఒక 100 సంవత్సరాల నుంచి ఉందండి చీకటి అని అన్నా సరే ఒక్కసారి దీపం పెడితే మొత్తం ఆ చీకటి మొత్తం తెలిగిపోతుంది కదా. అంతేకాని 100 సంవత్సరాలు ఉంది అని మెల్లమెల్లగా ఆ చీకటి వెళ్ళదు కదా. దీపం పెట్టిన మరుక్షణం ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలు ఉన్న చీకటి కూడా తొలగిపోతుంది. అలానే మన హృదయంలో భక్తి, జ్ఞానము అనే దీపాన్ని వెలిగించేసరికి జన్మాంతరాలు చేసిన అంధకారం, అజ్ఞానం మొత్తం కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతిసారి మనం దీపం పెట్టేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆధ్యాత్మికంగా మనం చైతన్యం మనకి అవసరము, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవటం మనకి అవసరము అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. మరి ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా తెలుస్తుందండి? గీత, భాగవత, రామాయణం అన్ని కూడా మనం అధ్యయనం చేసినప్పుడు, చదివినప్పుడు. ఇప్పుడు గీతా జయంతి రాబోతుంది మనకి వచ్చే నెల. కాబట్టి మనం మంచిగా ఈ నెలన్నర రోజులు ఏవైతే మన దగ్గర ఉన్నాయో, కార్తీక, ధనుర్మాసాలు, ఈ రెండు కూడా విశేషంగా మనందరం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క నెలలలో మనం చేస్తున్న పూజలు, నోములు, వ్రతాలు, వీటన్నిటితో పాటు మేము ఒక శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తాం. భగవద్గీత అనుకోండి 18 అధ్యాయాలు అధ్యయనం చేయటం, వినటం. భాగవతం అనుకోండి, వినటం లేదా అధ్యయనం చేయటం. ఏదో ఒక పుస్తకాన్ని మేము కంప్లీట్ చేస్తాం ఈ 2 నెలలలో అని పెట్టుకోండి. మీకు వచ్చే న్యూ ఇయర్ నిజంగా న్యూ హ్యాపీ ఇయర్ అవుతుంది. అవునా? ఎలాంటి కామ్యార్థమైనా ఉండొచ్చా మరి దీంట్లో? ఏదైనా కామ్యాలు ఉండొచ్చా? నా ఉద్దేశం కోరికలు ఉండొచ్చా? ఇంకా ఏం చేస్తాం చెప్పండి, మేము గృహస్థులమే, మేము ఇంకా కోరికలు ఉండొచ్చు. కానీ ఏ కోరికలు ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? ఉంటూనే ఉంటాయి, ఇంకా జీవిత పర్యంతం కొత్తగా వస్తూనే ఉంటాయి కదా. కానీ మీకు ఒక్క విషయం చెప్తా, ఒక్క కోరిక మీరు కోరుకోండి, మళ్ళీ మీరు ఏ కోరిక కోరుకో, మాకు కృష్ణుడు కావాలి అంతే. ఈ కోరికతో చేయండి. ఇప్పుడు చూడండి, ఆండాల్ తిరుప్పావి, మనకి ధనుర్మాసంలో తిరుప్పావి వస్తుంది అనమాట. ఏం కోరుకొని ఆండాల్ తల్లి కూడా ఒక వ్రతం చేసింది, ధనుర్మాస వ్రతము అని అంటారు. కోరుకుంది కృష్ణుడిని, ఆరాధన చేసింది కృష్ణుడిని, పొందింది కృష్ణుడిని. కాబట్టి ఇంకా ఏ కోరిక లేదనమాట అందులో. కాబట్టి గోపికలు కాత్యాయని వ్రతాన్ని కూడా చేశారని చెప్తుంది భాగవతం. హేమంతే ప్రథమే మాసే నందగోప కుమారికాహ హవిష్యం భుంజేతే కాత్యాయని అర్చన వ్రతం. వాళ్ళు ఎందుకు చేశారో తెలుసా అండి కాత్యాయని వ్రతం? మాకు కృష్ణుడు కావాలి అంతే. వాళ్ళకి ఎవరో చెప్పారు కాత్యాయని పూజ చేస్తే మీకు కృష్ణుడు రూపుతారు, పదండి కృష్ణుడు. కాబట్టి మనకి కావాల్సింది జీవితంలో భగవంతుడు. ఆ భగవంతుడు కానీ మనకి లభిస్తే ఇంకా ప్రతి కొత్త కామ్యార్థాలు ఉండవు. ఇంకా
ఆ కృష్ణుడు వస్తాడు, చక్కగా ఆయనతో మనం ఉండొచ్చు అనమాట. కరెక్ట్. కాబట్టి నిజమైన కోరిక ఉండాలి. ఏముండాలి అని అంటే కృష్ణ నువ్వు నాకు కావాలి అనే Beautiful. కోరిక కావాలి. బ్యూటిఫుల్. దామోదరి లీల ఆ జరిగినటువంటి ఆ వృత్తాంతం జరిగినటువంటి రోజుగా కూడా చూస్తారు కాబట్టి మరి ఎలా చేస్తారు ఇస్కాన్ లో? ఇస్కాన్ లో ఈ యొక్క దీపావళి మహోత్సవాన్ని ముఖ్యంగా, లేదా ఈ కార్తీక మాసాన్ని మొత్తం కూడా చాలా ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఈ కార్తీక మాసానికి చాలా గొప్ప మహోన్నతమైన పీఠ వేశారు అనమాట. ప్రతి సంవత్సరంలో ఈ కార్తీకం అనే ఒక నెల మాత్రం చాలా చాలా భక్తులందరూ ఎన్నో ఉత్సవాలు చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఒక్క నెలలో చాలా ఉత్సవాలు వస్తాయండి మాకు కృష్ణ భక్తులందరికీ కూడా. అటు దామోదర్ లీల జరిగింది, గోవర్ధనోద్ధరణ లీల జరిగింది, దీపావళి మరుసటి రోజున గోవర్ధన పూజ, దాని తర్వాత నెక్స్ట్ మనకి బహుళాష్టమి అని వస్తుందన్నమాట. ఏ రోజైతే గోపాష్టమి, ఏ రోజైతే కృష్ణుడు దూడల నుంచి ఆవులని సేవ చేసుకునే స్వీకరించిన రోజు గోపాష్టమి అనమాట, అది వస్తుంది. అలా వివిధ ఉత్సవాలు వస్తూ ఉంటాయి. రాధాకుండ శ్యామకుండలో స్నానం చేసి తిది వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కలిసి దామోదర మాసం, ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం కూడా అంటారు. కృష్ణుడికి శివుడికి ఎంత ప్రీత్యర్థమో కృష్ణుడికి కూడా అంతే ప్రీత్యర్థం ఈ యొక్క మాసం అనమాట. అయితే ఈ మాసంలో ముఖ్యంగా ప్రొద్దున్నే తెల్లవారుజామునే లేవటం అనేది చాలా ముఖ్యమైన ఒక నియమంగా చెప్తారనమాట. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవటం, స్నానాన్ని ఆచరించడం, దాని తర్వాత భగవంతుడికి దామోదర అష్టకము అని ఒక అష్టకం ఉంటుంది, సత్యవత ముని రచించిందనమాట. ఆ దామోదర అష్టకాన్ని ఈ నెల రోజులు పఠించటం, దాంతో పాటు ప్రతిరోజు దామోదరుడికి, అంటే యశోదమ్మ రోలికి కట్టేస్తున్న కృష్ణుడు, దీన్ని దామోదర స్వరూపం అంటారనమాట. ఆ యశోద దామోదరు యొక్క విగ్రహానికి కానీ లేదా ఆ ఫోటోకి కానీ దీపాన్ని సమర్పణ చేస్తాం అనమాట. ఈ విధంగా ఎన్నో స్తోత్రాలు, ఎన్నో చాలా మంది కృష్ణ భక్తులు ఈ నెల రోజులు కూడా బృందావనంలోనే ఉండిపోతారు ఈ దామోదర మాసం మొత్తం కూడా. కాబట్టి విశేషంగా బృందావన పరిక్రమ, గోవర్ధన పరిక్రమ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దామోదర మాసం కృష్ణ భక్తులకి బృందావనం. అందుకే మేము కూడా ఇప్పుడు ఆన్లైన్ లో బృందావన పరిక్రమ చేస్తున్నాం అనమాట. బృందావన దర్శనం ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశం గురించి చూపిస్తూ వాళ్ళ ఆ విశేషాలన్నీ కూడా చేస్తున్నాం అనమాట. అలా బృందావనం వివిధ తీర్థస్థానములను విజిట్ చేయడం, అక్కడ ఉండే విశేషాలు, అక్కడ ఉండే నదీ స్నానాలు చేయడం, ఇవన్నీ కూడా విశేషంగా చెప్తారు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి జగన్నాథ్పురికి వెళ్తున్నాను. 10 రోజులు జగన్నాథ్పురిలో మా గురువు గారి యొక్క యాత్ర. సుమారుగా 11,000 మంది భక్తులు వస్తున్నారు అనమాట 24 దేశాల నుంచి. అయితే అక్కడ అద్భుతంగా ఈ 10 రోజులు అక్కడ గురువు గారి యొక్క సాంగత్యంలో ఆ ప్రవచనాలు, ఆ కీర్తనలు అందరితో పాటు ఉంటాయి. అద్భుతం, అద్భుతం. మీరు అలాగే ముందుకు వెళ్ళాలి, ఎన్నో అద్భుతమైన విషయాలు మాకు తెలియచేసి తరింప చేయాలని ప్రార్థన. అయితే ప్రభుజీ, లాస్ట్ టైం కూడా నేను మిమ్మల్ని అడిగాను, మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారు అని అడుగుతూ ఉన్నాను. బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నానని మీరు చెప్పారు. ఎప్పుడు మరి సన్యాసాశ్రమం అతి త్వరలో తీసుకోబోతున్నాను అని చెప్పటం జరిగింది. అదే దానికి ఏమైనా ముహూర్తం ఖరారైందా? అంటే మాకు సన్యాసాశ్రమంలో ఒక అడుగు అని చెప్పచ్చు. అంటే కాషాయ వస్త్రాన్ని స్వీకరించటం. సన్యాసాశ్రమం కాదా? పూర్తిగా కాదు. ఎలా ఉంటుంది అని అంటే మా సాంప్రదాయంలో ఫస్ట్ బ్రహ్మచారిగా కొన్ని సంవత్సరాలు ఉండాలన్నమాట. సుమారుగా 5, 10, 15 సంవత్సరాలు చూసి వీళ్ళు ఆ సన్యాసాశ్రమం వైపు అడుగులేస్తున్నారు, దానికి యోగ్యత ఉంది అని పరిశీలించిన తర్వాత దాని తర్వాత వాళ్ళకి ఒక కాషాయ వస్త్రాన్ని సమర్పణ చేస్తారనమాట. కాషాయ వస్త్రంలో కొన్ని సంవత్సరాలు ఉండాక, ఆ యొక్క నిష్ఠ నిరూపించాక, దాని తర్వాత త్రిదండ సన్యాసి, మా సంప్రదాయంలో త్రిదండ సన్యాసం ఉంటుందన్నమాట. అప్పుడు ఆ త్రిదండ సన్యాసాన్ని అనుగ్రహిస్తారనమాట. కాబట్టి మీరు అన్నట్టుగా సన్యాసం వైపు ఇంకొక అడుగు, కాషాయ వస్త్రాన్ని మేము వచ్చే వారంలో పూరి క్షేత్రంలోను, మా గురువు గారు పూరి క్షేత్రంలో జగన్నాథపురిలో మా గురువు గారు అనుగ్రహించాలి అని సంకల్పం అయితే చేసుకున్నారు. కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదం, ప్రార్థనలు ఉంటే నెక్స్ట్ టైం మేము ముందు వచ్చేటప్పుడు మా వస్త్రాలు మారిపోయి ఉంటాయి. కేవలం నా వస్త్రాలు కాదు, నా యొక్క మనసు, నా యొక్క భావన, నా యొక్క భక్తి కూడా పరిణతి చెందాలి అని పెద్దలందరూ అనుగ్రహిస్తే తప్పకుండా ఆ మార్గంలో ముందుకెళ్ళి మా జీవిత యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క సమర్పణ. కాషాయ వస్త్రం సమర్పణకి ఒక ప్రతీక. కాబట్టి ఇంకా మేము మా యొక్క మనస్సు ద్వారా, వాక్కుల ద్వారా, మా యొక్క
శరీరం ద్వారా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి, ఎప్పటికీ కూడా ఇంకా బాగా అంకితం అవ్వాలి అని మీరందరూ ఆశీర్వదించారు. ఖచ్చితంగా ఉంటాయి. అంటే మరి ఆశీర్వదించొచ్చో లేదో తెలియదు కానీ ఒక భావన అయితే, ఒక ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంది. ఎంతో మంది నేను చూస్తున్నాను, అటు నెటిజన్స్ కూడా అందరూ మిమ్మల్ని ఆశీర్వదించడం, పెద్దవారైతే నాన్న అని మిమ్మల్ని సంబోధించడం, కన్నయ్య అని పిలవటం. కొంతమంది అంటున్నారు నేను కన్నయ్యని చూస్తున్నట్టే ఉంది అని, కృష్ణ పరమాత్మతో పోలి మాట్లాడటం. ఎలా అనిపిస్తుంది ప్రభుజీ అవన్నీ చూస్తూ? అందుకే కాషాయం తొందరగా తీసుకుంటున్నాం అన్నమాట. బలమా ఆశీర్వచనం? అంతే కదండి. కృష్ణుడు ఆనందం, ఆ ఆనందాన్ని 10 మందితో పంచితే వాళ్ళ ఆనందం చూసి మాకు ఇంకా ఆనందం. 100%. మా యొక్క జీవితమే దానికోసం అంకితం కదా. కాబట్టి ప్రతిరోజు మేము ప్రొద్దున పూట మాట్లాడినప్పుడు వాళ్ళందరి యొక్క అనుభూతి, భాగవతం, భగవద్గీత, ఏదో మా గొప్పతనం ఇందులో 1% కూడా లేదండి. మా గొప్పతనం ఇప్పుడు చూడండి, మైక్ స్పీకర్ యాంప్లిఫై చేసింది అంటే, ఓ స్పీకర్ ఎంత బాగా మాట్లాడావు నువ్వు అని అంటారా? ఏమనరే? ఈ రోడ్ ని పాపం ఈ మైక్ ని మనం ఏం పట్టించుకోవట్లేదే, నేను చెప్పింది ఈ మైక్ ట్రాన్స్మిట్ చేస్తుంది అంతే. ఆచార్యులు చెప్పింది, భగవంతుడు చెప్పింది నేను ఇన్స్ట్రుమెంట్ అంటారు. కాబట్టి నా గొప్పతనం ఇందులో 1% కూడా లేదు. నిజంగా చెప్పాలి అంటే ఆచార్యుల యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క కృప మాత్రమే చేయిస్తుంది మనకి. కాబట్టి దీన్నే వినయం అంటారు. ఆ భగవంతుడి యొక్క కృప ఎలా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనే విషయాన్ని చూస్తే మాకు చాలా ఆనందం వేస్తుంది. నన్ను భగవంతుడు ఒక పరికరంగా వాడుకుంటున్నారు అనే దాన్ని చూసి ఆనందం వేస్తుంది. ఖచ్చితంగా. సో మరి అభినందనలు ప్రభుజీ మీకు. మీరు అనుకున్నటువంటి మార్గంలో చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నందుకు ప్రేక్షకుల తరపున. ప్రభుజీ, గోవర్ధనగిరి కృష్ణ పరమాత్మ ఎత్తినటువంటి ఆ తీరు, ఆ వైనం, తన చిటికను వేలు మీద అసలు 7 పగళ్ళు 7 రాత్రులు స్వామి అలా కాపాడినటువంటి ఆ తీరు అద్భుతం. అసలు భాగవత అంతర్గతంగా వచ్చేటటువంటి ఈ లీల నిజంగా అటు స్వామి శక్తిని అనుకోవచ్చు, స్వామి పట్ల వాళ్లకు ఉన్నటువంటి ఆ భక్తి రెండింటిని ప్రకటితం చేస్తుంది. అయితే ఈ లీలకు సంబంధించి కార్తీక శుక్లపక్ష పాడ్యమి రోజు చాలా విశేషంగా ఆ రోజుని గోవర్ధనగిరిని ఎత్తినటువంటి రోజుగా కన్సిడర్ చేస్తూ ఆ రోజుని చాలా అద్భుతంగా వినియోగించుకుంటూ ఉంటారు. చెప్పండి ప్రభుజీ దీని గురించి. గోవర్ధన లీల వన్ ఆఫ్ మై ఫేవరెట్ లీలాస్ కృష్ణుడి యొక్క లీలలో. ఎందుకంటే అటు భగవంతుడి యొక్క శక్తిని, ఇటు భగవద్ భక్తుల్ని మీరు చెప్పినట్టుగా రెండింటినీ ఆవిష్కరిస్తుంది అన్నమాట. కృష్ణుడు ఒకసారి ఆయన వనంలో ఆడుకొని ఇంటికి వచ్చేసరికి మొత్తం పెద్ద మీటింగ్ పెట్టారనమాట. అయితే ఈయన వచ్చి ఏం మీటింగ్ పెట్టారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే, ఇంద్ర పూజ చేస్తున్నాము అని అన్నారనమాట. అయితే ఇంద్ర పూజ ఏంటి అంతా తెలిసి ఈయనకి, అయినా సరే అడుగుతున్నారు. అంటే ప్రతి సంవత్సరం మనకి వర్షాలు కావాలి కదా, వర్షాలు కావాలి కోసం ఇంద్రుడికి పూజ చేయాలి, అందుకోసం చేస్తున్నామని అంటే, లేదు ఇంద్రుడు ఏంటి, ఆయన ఒక పరికరం మాత్రమే. మనం మంచి చేస్తే మనకి వర్షాలు వస్తాయి, మంచి చేయకపోతే వర్షాలు రావు. కాబట్టి ఆయనకు పూజ చేయటం ఎందుకు, నిజంగా మీకు పూజ చేయాలంటే గోవర్ధనుడికి పూజ చేయండి. ఎందుకంటే మన ఆవులకి తిండి పెట్టేది గోవర్ధనం, మనకి నీళ్ళు ఇచ్చేది గోవర్ధనం, మనకు అక్కడ నుంచి పండ్లు తెచ్చుకుంటాం, పూలు తెచ్చుకుంటాం, కాబట్టి గోవర్ధనుడికి పూజ చేద్దాం మనము అని అంటారు. మరి చూడండి, భక్తి అంటే ఏంటో తెలుసా అండి? చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మా ఇంట్లో వంశపార్యపర్యంగా కొన్ని ఆచారాలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బలులు అని అనుకోండి. మనం ఎప్పుడైనా ఇది తప్పు అని చెప్పినప్పుడు ఏమవుతుంది తెలుసా, లేదండి మా వంశ మొత్తం కూడా ఇలానే ఆచరిస్తున్నామండి. శాస్త్రీయంగా చెప్పినప్పుడు ఆ విషయాలను మార్చుకోవడానికి చాలా మంది రెడీ అవ్వరు. కానీ ఇన్ని తరతరాల నుంచి వస్తున్న ఈ ఇంద్ర పూజ అనే సాంప్రదాయాన్ని కృష్ణుడు ఒక్క మాట చెప్పేసరికి నందగోకులంలో ఉండే వాళ్ళందరూ కృష్ణుడు మాట విన్నారు. కృష్ణ, నువ్వు చెప్పిందే మాకు ధర్మం, నువ్వు చెప్పిందే మేము చేస్తాం. ఏం జరుగుతుంది అనే విషయాలు వాళ్ళు, ఏమవుతుంది ఇంద్రుడు ఏం చేస్తాడు, ఏం చేసినా సరే కృష్ణుడు మా వెనకాల ఉన్నారు అనే భావన, ఇది భక్తి అంటే. శాస్త్రం అంటే భగవంతుడే అండి. శాస్త్రం అంటే సాక్షాత్తుగా భగవద్ వాక్కు. కాబట్టి మనకి కూడా ఎప్పుడైతే శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని చెప్పే వాళ్ళ పైన ఇంత నమ్మకం వస్తుందో భగవద్ అనుగ్రహం వస్తుంది. అటువంటి వాళ్ళని భగవంతుడు ఏది చేసైనా కాపాడుకుంటారు. దానికి నిదర్శనమే గోవర్ధన లీల. వాళ్ళు గోవర్ధన పూజ చేశారు. అయితే ఎలా చేయాలి గోవర్ధన పూజ అనగానే మీరేం చేస్తారంటే, ఫస్ట్ చక్కగా లడ్డూలు, జాంగ్రీలు, జిలేబీలు, అన్నము, పప్పు, అద్భుతమైన కేక్స్ అన్ని తయారు చేసేసుకోండి. మనం గోవర్ధన దగ్గరికి వెళ్దాం, మంచిగా యజ్ఞం చేద్దాం, గోపూజ చేద్దాం, బ్రాహ్మణులందరికీ చక్కగా ప్రసాదాన్ని నివేదన చేద్దాం, గోవర్ధనుడికి పూజ చేసి నైవేద్యాన్ని సమర్పణ చేద్దాం, చక్కగా పరిక్రమ చేద్దాం, ఇదే విధి అని చెప్తారనమాట. సరే అని మనకి చాలాసార్లు అండి ఏదో కాంప్లికేటెడ్గా ఉండాలి అనుకుంటాం.
ఏంటి ఏదో పూజలు గాని ఆ ఈ పూజలు విధానాలు. కానీ ఇక్కడ నుంచి ఈ ఒత్తు తీసుకొని రా, అక్కడ నుంచి ఆ నూనె తీసుకొని రా, ఇక్కడ నుంచి ఈ కలర్ వేసుకో, ఇక్కడ నుంచి ఆ ముగ్గు వెయ్యి, దానిపైన ఈ సీడ్స్ వెయ్యి, దానిపైన ఈ కలశం పెట్టు, దాంట్ లోపల ఈ వాటర్ పోయి, దాని లోపల ఈ పువ్వు వెయ్యి అంటే ఇదేదో ఫలించేటట్టే ఉంది. కానీ కృష్ణుడు చెప్పింది ఏంటి? హాయిగా వెళ్ళండి, గోవర్ధనుడికి నైవేద్యం పెట్టండి, ప్రసాదం తిందాం, పరిక్రమ చేద్దాం. ఇది అంత పవర్ఫుల్ టెక్నిక్ గా కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఇది మోస్ట్ పవర్ఫుల్. ముందు ముందు చెప్తాం ఎలా జరిగిందో. అయితే వీళ్ళందరూ వెళ్ళారు, రాసులు పోసినట్టుగా పెద్ద మౌంటైన్ లాగా రైస్ పోసారనమాట. ఫస్ట్ దానిపైన చక్కగా నెయ్యి, ఎలా ఉంది అంటే నెయ్యితో సెలయేర్లు ఉన్నట్టుగా ఉందట ఆ రోజు అక్కడ గోవర్ధనం దగ్గర. అన్నకూటము అని అంటారు. అలా చేసి చుట్టుపక్కల మొత్తం కూడా స్వీట్స్ తో, కూరలతో, లస్సీలతో అన్నిటితో అలంకరణ చేశారనమాట. పెద్ద పెద్ద బాండీల నిండా పరమాన్నాన్ని, మా ఆచార్యులు ఎలా పరమాన్నాన్ని చెయ్యాలి అని రెసిపీ కూడా టీకాలో భాష్యంలో రాస్తారనమాట. అంటే పరమాన్నం చేసే రెసిపీ మీకు కూడా చెప్తాను, ఎలా ఉండాలో నోట్ డౌన్ చేసుకోండి. చాలా పాలు ఉండాలట, కొద్దిగా బియ్యం ఉండాలట, తర్వాత సిమ్ములో ఉడికించాలట. అల్ప అన్న బహుదుగ్ధ అంటే చాలా కొద్దిగా, అంటే లీటర్ పాలల్లో పిడకడి బియ్యం మాత్రం వేయాలి మనం. దాని తర్వాత స్లో ఫ్లేమ్ లో మరిగించి 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 అన్నం మొత్తం అందులో ఉడికి కలిసిపోవాలి ఆల్మోస్ట్ గా. అలా అయినప్పుడు దాంట్లో చక్కెర వేసి, దాంట్లో లోపల కొద్దిగా కుంకుమ పువ్వు, దాంతో పాటు కొద్దిగా ఇలాయచీ పొడి, ఇవన్నీ వేసి పరమాన్నాన్ని తయారు చేసి, అలాంటి పరమాన్నాన్ని కొన్ని టన్నులు టన్నులు పెద్ద పెద్ద గంగాలలో అక్కడ పెట్టారట. ఇవన్నీ పెట్టేసి చక్కగా కృష్ణుడు వెళ్ళారు. అద్భుతమైన యజ్ఞం జరిగింది గోవర్ధనుడి యొక్క ప్రీత్యర్థం. చక్కగా అందరూ కూడా గోవర్ధనుడికి నివేదన చేశారు. వెంటనే గోవర్ధనుడు అక్కడ ప్రత్యక్షం అయిపోయి మొత్తం చేతులతో ఆ నైవేద్యాన్ని స్వీకరించారనమాట. అప్పుడు బ్రజవాసులు అందరూ అనుకున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇంద్రుడికి పూజ చేస్తున్నా, ఒక్క రోజు రాలేదు, తినలేదు, కానీ వీడు మాత్రం హ్యాపీగా తినేస్తున్నారని అని ఆనందపడ్డారు బ్రజవాసులు. బాధపడలేదు, అయ్యో మా నైవేద్యాలన్నీ వెళ్ళిపోతున్నాయి, మేమేం తినాలి అని ఆనందపడ్డారు. అయ్యో మేము పెడుతుంటే తింటున్నారు కదా అని. కాబట్టి ఒకసారి రాధా గోవింద స్వామి మహారాజ్ అని మా ఇస్కాన్ లో ఒక స్వామివారు ఉన్నారనమాట. ఆయన దగ్గరికి వచ్చి ఒకళ్ళు అన్నారు, కృష్ణుడు తిననే తినడు, మీరు ఎందుకు నైవేద్యం పెడతారు అని అన్నారట. అయితే ఈ స్వామివారు ఆ ప్రశ్న అడిగిన ఆయన అన్నారట, తినకపోతేనే నువ్వు పెట్టట్లేదు, తింటే ఇంకా పెడతావా నువ్వు అని ఆయన అడిగారట ప్రశ్న. కాబట్టి అలా స్వామి అనుగ్రహిస్తున్నారు మన పైన. ఆయన స్వీకరించిన అయ్యో వీడికి ఉండాలి కదా అని మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు అనమాట రిటర్న్ లో. అయితే వీళ్ళందరూ అయ్యో మొత్తం తినేశారు గోవర్ధన్ అనే లోపల అనియోర్ అనియోర్ అంటున్నారు, అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అని గోవర్ధన్ అడుగుతున్నారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత ప్రసాదాన్ని తినేశారు, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని రావాలంటే కృష్ణుడు అన్నాడు, కొద్దిగా తులసి ఇవ్వండి. తులసి తీసుకొని గోవర్ధనుడు శాంతి చెప్పారు. దాని తర్వాత పరిక్రమ జరుగుతుంది అనమాట. గోవర్ధన ఫస్ట్ అన్ని కూడా ఆవులు ఉన్నాయి, దాని తర్వాత మొత్తం కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ అందరు నించున్నారు, దాని తర్వాత పెద్దవాళ్ళందరూ, దాని తర్వాత చక్కగా నృత్యం చేస్తున్న వాళ్ళు, కీర్తన చేస్తున్న వాళ్ళు, దాని తర్వాత గోపికలందరూ కూడా. గోపికల్లో పెద్ద పెద్ద వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎడ్ల బండిలో ఉన్నారు. వాటి వెనకాల మళ్ళీ గోపాల బాలు నించున్నారనమాట, వెనకాల నుంచి ప్రొటెక్షన్ చేయడానికి. జెండాలు పట్టుకొని, బాజా భజంత్రీలు పట్టుకొని మొత్తం గోవర్ధన పరిక్రమ చేశారు. అంతా బాగా జరిగింది. కృష్ణుని అందరూ అప్రిషియేట్ చేశారు, కృష్ణ ఇంత మంచి పూజ అసలు మేము ఎప్పటి వరకు చేయలేదు, ఎంత బాగా చేశారు అని. అన్ని బాగానే ఉందని తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల ఆ రోజు ఇంద్ర పూజ జరిగింది మొత్తం, కానీ బృందావనంలో మాత్రం ఇంద్ర పూజ జరగలేదు. అక్కడ స్వర్గంలో ఇంద్రుడు, ఇక్కడ నుంచి కట్ చేస్తే స్వర్గంలో మనం కెమెరాని చూపిస్తే అక్కడ ఇన్ని చోట్ల జరిగిన పూజ ఒక్క చోట పూజ జరగలేదు అని అఫెన్స్ తీసుకున్నాడు. ఆయన అఫెండ్ అయిపోయాడు. మన జీవితంలో అండి ఎన్నో మంచి విషయాలు వస్తాయి, కానీ ఏదో ఒక చిన్న విషయం మనకు పొరపాటు జరిగింది అని అంటే ఇది ఎందుకు వస్తుంది? అహంకారం వల్ల. ఇప్పుడు చూడండి, మన జీవితంలో మనకి ఎంతో బాగుండొచ్చు, మన ఇల్లు బాగుండొచ్చు, మన పిల్లలు బాగుండొచ్చు, మన భర్త బాగుండొచ్చు, భార్య బాగుండొచ్చు, అత్తమామలు బాగుండొచ్చు, అన్నీ బాగుండొచ్చు. కానీ మీరు నడుస్తున్నప్పుడు ఒక చిన్న ముళ్ళు మీ కాల్లోకి దిగింది అనుకోండి, మా అత్తమామలు చాలా మంచి వాళ్ళండి, మా ఇల్లు చాలా మంచిదండి, మా పిల్లలు బాగుందండి అని గుర్తొస్తుందా? ముళ్ళు దిగింది అనే బాధనే మనకి ఇస్తుంది. కానీ ఎప్పుడైతే అండి ఒక జీవితంలో ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు, వెన్ వీ కెన్ సీ ఆల్ ద గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు అస్, ఈ యొక్క పెయిన్ మెల్లమెల్లగా మనం ఆ పెయిన్ నుంచి రికవర్ అయ్యే శక్తి అది ఇస్తుంది అనమాట. వెన్ యూ సీ అ బ్రాడర్ సర్కిల్ ఆఫ్ గుడ్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ టు యూ. కాబట్టి జీవితంలో మనం చూస్తే అండి అందరికీ కూడా ఏవో మొత్తం కష్టాలే ఉన్నట్టుగా నిజంగా ఉండదండి. మనం అనుకుంటాం
నా జీవితంలో మొత్తం కష్టాలే, ఎందుకంటే నువ్వు చూసేది కష్టాల్ని మాత్రం. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు అహంకారం చేత నాకెందుకు పూజ జరగలేదు, ఒక చిన్న పిల్లవాడు చెప్పినందుకు నా పూజను ఆపేస్తారా అని సంవర్ధక మేఘాలు అని అంటారనమాట. ప్రళయ కాలంలో వదిలే మేఘాలని ఆయన రిలీజ్ చేస్తారు. అవి స్వర్గంలో బంధించి ఉంటాయి సంవర్ధక మేఘాలను. వాటిని రిలీజ్ చేస్తే అవన్నీ వస్తున్నాయి, మొత్తం చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి, అసలు సూర్యుడు కనిపించట్లేదు. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుతున్నాయి. పెద్ద పెద్ద ఈ శబ్దాలతో వర్షం ఎలా పడుతుంది అంటే చినుకులుగా కాదు, స్తంభాలుగా పడుతుందట వర్షం. ఒక స్తంభం ఎలా అవుతుందో అలా వర్షం పడటం స్టార్ట్ చేస్తే అందరికి ఒకటే విషయం, కృష్ణ నువ్వే దిక్కు. అంతే అండి. వాళ్ళు ఇంకా ఏమి నీ వల్ల ఇలా జరిగింది, నువ్వు చెప్పినందుకు నేను అలా చేశాను, అలా ఏం లేదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పింది చేశాం, ఇప్పుడు ఇది వస్తుంది, కృష్ణుడు రక్షిస్తాడు, అంతే. ఏమి భక్తి అండి. కాబట్టి కృష్ణుడు అనుకున్నాడు నేను రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు నేను రక్షిస్తాను. ఏం చేశానంటే గోవర్ధనం దగ్గరికి వెళ్ళి ఎడమ చేతి యొక్క చిటికని వేలి పైన గోవర్ధనాన్ని ఎత్తి నించున్నారు. నించుని అందరినీ ఆహ్వానిస్తున్నారు, రండి లోపలికి, రండి లోపలికి అని. వాళ్ళందరికీ ధైర్యం చెప్పి లోపలికి తీసుకొచ్చాక అందరు గోపాల బాలందరూ కూడా వాళ్ళకు కర్రలు పెట్టారట, మేము కాపాడుతాం, మేము కాపాడుతాం అని. అందరు లోపల ఇప్పుడు ఇంత చేస్తున్నాడు కదండి కృష్ణుడు, లోపల వాళ్ళ భావన ఎలా ఉందో తెలుసా అండి మీకు? కృష్ణ మేమేమైనా పర్వాలేదు, కానీ ఈ గోవర్ధనాన్ని కింద పెట్టేసి, ఎందుకంటే నీ చెయ్యి నొప్పి పడుతుంది, నీ వేలు నొప్పేస్తుంది కృష్ణ, ఇంత చిన్న పిల్లవాడివి, ఇంత కోమలమైన మృదు శరీరం కలవాడి మా కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇందాక మనం అన్నా కామ్యార్థం చెయ్యొచ్చా అని. మన భక్తి చూడండి, బృందావన బ్రజవాసుల యొక్క భక్తి చూడండి. మనమేమో కృష్ణుడి నుంచి ఏం ఆశించాలి అని ఈ ప్రపంచంలో జనాలందరూ అనుకుంటారు, కానీ బృందావనంలో బ్రజ వాసులు భక్తులందరూ కూడా కృష్ణ మేమేమైనా పర్వాలేదు కానీ నువ్వు బాగుండాలి, నువ్వు మా కోసం కష్టపడకు అని వాళ్ళ ప్రాణాలన్నీ కూడా బయటికి వచ్చేసాయట ఆ రోజు కృష్ణుడు వాళ్ళ కోసం కష్టపడటం చూసి. అయితే వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చాలి, వాళ్ళ యాంగ్జైటీ నేను బాగానే ఉన్నాను అని చూపించడానికి కృష్ణుడు ఏం చేశారంటే తన ఫ్లూట్ ని తీశారనమాట. ఇక్కడ ఫ్లూట్ టక్ చేసుకొని పెట్టుకుంటారనమాట. అది తీసి ఫ్లూట్ వాయిస్తుంటే ఆయన స్నేహితుడు వచ్చి మధుమంగల్ అంటారనమాట. ఆయన వచ్చి అన్నాడు, ఏ కృష్ణ ఫ్లూట్ వాయించకు నువ్వు అంటే. ఎందుకు వాయించకూడదు, అందరూ ఆనందంగా ఉన్నారనమాట. అంటే కృష్ణుడు హ్యాపీనే ఉన్నారు, నొప్పి లేదు, నొప్పి ఉంటే ఫ్లూట్ ఎలా వాయిస్తారండి. కాబట్టి అందరు అనుకున్నారు బాగుంది కృష్ణుడు బాగానే ఉన్నాడులే అని అనుకునే క్షణానికి మధుమంగల్ వచ్చి ఫ్లూట్ వాయించ కృష్ణ అంటే కృష్ణుడు అడిగాడు, ఎందుకు, ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు అని అంటే, మేము అరణ్యంలో బృందావనంలో నువ్వు ఫ్లూట్ వాయిస్తుంటే రాళ్ళన్నీ కూడా కరిగిపోయేవి, ఇప్పుడు ఈ గోవర్ధనం కరిగిపోయింది అనుకోండి మేమందరం లోపల ఉండిపోతాం, మొత్తం మేమందరం కింద చట్నీ అయిపోతాం, కాబట్టి నువ్వు ఫ్లూట్ వాయించ కృష్ణ అని చెప్తున్నారు అనమాట. ఇంకొక స్నేహితుడు అంటాడు, యశోదమ్మ పాపం ఏడుస్తుంది అనమాట, పాపం కృష్ణుడు మా కన్నయ్య ఇంత బాధపడుతున్నారే అని. గోపికలందరికీ కూడా అదే భావన, పాపం అయ్యో మా కోసం కష్టపడుతున్నాడు, కన్నయ్యకి ఏమవుతుంది అని. అయితే కృష్ణుడు ఒక స్నేహితుడు వెళ్ళి, అమ్మా కృష్ణుడు ఏం చేయట్లేదు, నా మంత్ర బలం చేత నేను గోవర్ధనుడిని కృష్ణుడి యొక్క చేతి పైన ఎగిరిస్తున్నాను, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, కృష్ణుడు బానే ఉన్నాడు అని చెప్తే అప్పుడు కృష్ణుడు ఇలా చూపించాడట, నిజంగా గోవర్ధనం తేలుతుంది అన్నట్టుగా. కాబట్టి ఆ రోజు ఫస్ట్ లాక్డౌన్ అన్నమాట, ఆ రోజు జరిగింది కృష్ణుడితో లాక్డౌన్ జరిగింది, కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారు. మీకు విషయం చెప్పాము, మేము లాక్డౌన్ లో ఒక ఆర్టికల్ చదివామండి, డొమెస్టిక్ వైలెన్స్ 70% లాక్డౌన్ లో పెరిగిందట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వెన్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ పీపుల్ వర్ కంప్లైనింగ్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ టు స్పెండ్ విత్ మై ఫ్యామిలీ అని. కుటుంబంతో టైం లేదండి, మొత్తం 9 to 5 తర్వాత పిల్లలు అక్కడికి పిల్లలు ఇక్కడికి. సరే నీకు సమయం వచ్చినప్పుడు ఏం చేశాను. కాబట్టి ఎందుకండి సమయం ఉన్నా ఒకళ్ళొకళ్ళు దగ్గరగా ఉంటే రిలేషన్షిప్స్ బాగా పడతాయా అని అంటే అది కాదండి. ఎప్పుడైతే మన కుటుంబంలో భగవత్ కేంద్రంగా ఉంటామో, ధర్మాన్ని కేంద్రంగా ఉంటామో అప్పుడు రిలేషన్షిప్ బాగా. It was such a wonderful time to spend with your family and friends, but we did not utilize it. In fact, ఇంత డొమెస్టిక్ ఆ రోజైతే ఎంత ఆశ్చర్యపోయాను నేను అసలు. డొమెస్టిక్ వైలెన్స్ 70% పెరిగిపోయింది అని అంటే ఎందుకండి, ఇంకా మనకి సమయం ఎందుకు, కొట్లాట పెట్టుకోవడానికి సమయం అవసరమా? కానీ వీళ్ళందరూ కూడా బయట అంత పెద్ద ఆపద, లోపల మాత్రం ఆనందంగా. బయట తుఫాన్, లోపల ఇంకొక తుఫాన్, కరోనా తుఫాన్.
భగవంతుడి యొక్క కరుణ 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 మొత్తం అలా తుఫాన్ లా అందరి పైన వర్షిస్తున్నారనమాట. కృష్ణుడు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తుంది కృష్ణుడు మమ్మల్ని చూస్తున్నాడు అనిపించిందట ఆ రోజు గోవర్ధన లీల రోజు. అందరూ కృష్ణుడు చుట్టూ నృత్యం చేస్తున్నారట. కృష్ణుడు యశోదమ్మ ఏమో తన చీర దగ్గర కట్టుకొని కొన్ని స్వీట్లు తీసుకొచ్చిందట. కృష్ణయ్య నువ్వు అలసిపోతావు కృష్ణయ్య మీకు స్వీట్ తినిపిస్తా. ఇది భక్తి అంటే అండి. ప్రభుపాదుల వారు అంటారు వీఆర్ నాట్ బ్రెడ్ ఆస్కింగ్ రిలీజియన్ బట్ వీఆర్ బ్రెడ్ గివింగ్ రిలీజియన్. మనం భగవంతుడి గురించి అయ్యే ప్రొద్దున లేసంగా అడుక్కోమనమాట, నాకు ఇది ఇవ్వు నాకు ఇది ఇవ్వను. భగవంతుడికే పెడతాం, 6 సార్లు నైవేద్యం పెడతాం మనం మన సంస్కృతిలో సాంప్రదాయంలో ఆలయంలో. అంటే ఎంత అంటే ఆ భక్తి ఆ ప్రేమ అంత గొప్ప స్థానాన్ని ఇస్తుంది అనమాట. అసలు ఇంద్రుడు ఎంత ప్రయత్నం చేశారు, సంవర్తకం ప్రయత్నం చేసింది, సంవర్తకంలో ఉండే నీళ్ళన్నీ అయిపోయాయి. ఇంద్రుడు వచ్చాడు, ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేశారు. గోవర్ధనం పైన ఉండే ఒక మట్టి కూడా జరపలేకపోయారు. 7 రోజులు 7 రాత్రులు ప్రయత్నం చేశాక గోవర్ధనంలో ఉండే ఒక మట్టి కూడా దాని ప్లేస్ కదలలేదు. అప్పుడు వినయంగా వచ్చి, అది కూడా డైరెక్ట్ గా వెళ్ళలేదండి, సురభి ఒక గోమాత సహాయంగా. అందుకే మనకి భగవంతుడి ముందు నించునే అర్హత లేదండి. ఎందుకంటే మన వ్యక్తిత్వము మనం చేసిన పనులన్నీ కూడా. కానీ భగవద్భక్తులు భగవంతుడికి ఎవరైతే ప్రీతి అర్థమో వాళ్ళ వెనకాల మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళ ద్వారా మన పైన కూడా కృపా దృష్టి పడుతుంది. అందుకే ఆచార్యులు రాసినవన్నీ ఎందుకు భాగవతం చదువుతాం, భగవద్గీత చదువుతాం, ఆచార్యులు ఆల్వార్లు అందించిన ఎందుకు చదువుతాం, ముకుందమాల లాంటి స్తోత్రాలు ఎందుకు, దామోదరాష్టకం ఇవన్నీ ఎందుకు పఠిస్తాం అంటే మనం సొంతంగా కవిత్వం రాసి భగవంతుడికి ప్రార్థన చేసేంత భక్తి లేదు, శక్తి లేదు, ఆ యొక్క మనస్సు లేదు, ఆ భావన లేదు. కానీ పూర్వాచార్యులు అందించింది మనం కానీ పఠించిస్తే అయ్యో ఎవరు ఇక్కడ ముకుందమాల చదువుతున్నారు అని భగవంతుడు చూసేసరికి ఓ వీడా సరేలే ఇస్తాను. కాబట్టి సురభి ద్వారా వచ్చి క్షమాపణ అడిగి కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని ఇంద్రుడు పొందాడు. కాబట్టి అద్భుతమైన లీల జరిగిన రోజు అన్నమాట ఈ గోవర్ధన పూజ. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా బృందావనాది కృష్ణ భక్త సాంప్రదాయంలో ఈ గోవర్ధన పూజ చేసుకోవడం అనేది చాలా విశేషంగా. పూజ అంటే ఏదైనా స్పెషల్ గా బ్రహ్మాండంగా అన్నాన్ని చేసి అన్నాన్ని రాశిగా పోయాలన్నమాట. ఒక పర్వతంగా వేసి వాటికి కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ దిద్ది వాటిని మధ్యలో పెట్టి రకరకాల నైవేద్యాలన్నీ కూడా చుట్టూ పెడతారనమాట. పెట్టి కృష్ణుడిని పెట్టి అక్కడ ఆరాధన చేస్తారు. ఆరతి చేసి నైవేద్యాన్ని సమర్పణ చేసి ఈ అన్నకూటాన్ని అన్నతో చేసిన పర్వతాన్ని గోవర్ధనుడిగా భావించి గోవర్ధనుడికి పరిక్రమ చేస్తారు అనమాట. ఇంట్లలో చేస్తారు, ఆలయాల్లో చేస్తారు, మఠాలలో చేస్తారు, అన్ని చోట్లలో చేస్తారు. మీరు కూడా గోవర్ధన పూజ చేసుకోవాలి అంటే చక్కగా అన్నాన్ని వండి ఒక రాశిగా చేసుకొని వివిధ నైవేద్యాలన్నీ ఎంత చిన్నదైనా పర్వాలేదు, కానీ తులసి పెట్టి కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టి గిరిధారి యొక్క స్వరూపం కానీ ఏ కృష్ణుడైనా ఉంటే అక్కడ పెట్టేసి ఆరాధన చేసుకొని పూజ చేసుకొని తులసి పూజ కానీ ఏదో ఒకటి ఆరతి సమర్పణ చేసి ఆ ప్రసాదాన్ని అందరితో పంచిపెట్టారు. మా ఆలయంలో కొన్నిసార్లు 2000 రకాలు చేస్తారు, 5000 రకాలు చేస్తారు, 10,000 రకాలు చేస్తారు. అసలు అన్ని రకాలు ఉంటాయా ప్రభుజీ? బ్రహ్మాండంగా. వెజిటేరియన్ లో అయితే అదే కదా, నాన్ వెజిటేరియన్స్ అనే మాట ఏమిటి అంటారు. 10,000 రకాలట. అద్భుతం. కాబట్టి నిజంగా రకాలు చూడాలంటే మా దగ్గరికి రావాలి. మా ప్రసాదాలు చూసే సగం మంది ఆ కృష్ణ భక్తిలో ముందుకెళ్లేది ఆ ప్రసాద శక్తి ద్వారా అన్నమాట. జీవ చాపల్యంతో వచ్చినప్పటికీ ముందు స్టెప్ అదే అవుతుంది, సాత్వికమైన ప్రసాదం. ఎందుకంటే వృందావనంలో వింటే ఆ గోవర్ధన పూజ జరిగినప్పుడు అవన్నీ ఏవేవి చేశారో లిస్ట్ కూడా ఉంది. ఆచార్యులు అందించారు ఏమేమి రకాలు చేశారు, ఎలా తయారు చేశారు. ఇక్కడ మన ఇంట్లో చేసుకున్నప్పుడు మన శక్తి కొలది చేసుకోవచ్చు, మళ్ళీ ఆ ప్రసాదాన్ని అందరం కూడా పంచిపెట్టారు. అద్భుతం. చాలా చాలా అద్భుతమైనటువంటి లీల, గోవర్ధనగిరి లీల. అద్భుతం ప్రభుజీ, చాలా అద్భుతంగా వివరించారు. ప్రభుజీ ఇంకొక ఘట్టం మన భాగవతంలో గజేంద్ర మోక్షాన్ని ప్రతి నిత్యం మననం చేసుకోవాలని శాసించింది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ గజేంద్ర మోక్షంలో కూడా స్వామి చూపించినటువంటి కరుణ అసలు అంటే కంప్లీట్ గా నమ్మాలి అనేది ఖచ్చితంగా చెప్పారు స్వామి. ఏదో ఉన్నాడో లేదో అనే డౌట్ తో ఉంటే గనక రాను అని కూడా ఆయన నిరూపించారు. ఒక్కసారి గజేంద్ర మోక్షం గురించి చెప్పండి. తప్పకుండా. ఈ కార్తీక మాసంలో గజేంద్ర మోక్షాన్ని కూడా పారాయణ చేయాలి అని చెప్తారు అనమాట. ప్రతిరోజు ప్రొద్దున పూట గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని భాగవతంలో నుంచి చదువుతూ ఉంటారు చాలా మంది భక్తులు. సాధనగా ఈ కార్తీక మాసం మొత్తం కూడా అది చేస్తారనమాట. గజేంద్ర మోక్ష చాలా స్పెషల్, చాలా అద్భుతమైన లీల. ఈ గజేంద్రుడు త్రికోటాచల పర్వతము అని అక్కడ ఉండేవారు అనమాట. ఆయనకి వేలాది మంది భార్యలు పిల్లలు, చాలా పెద్ద అక్కడ రాజు ఈయన.
పులిలు చూసి పారిపోతూ ఉండాలి, సినిమాలు పారిపోతూ ఉంటాయి ఈ గజేంద్రుడిని చూసి. ఈయన నడిచేటప్పుడు అందరూ కూడా ఈయనకి చామరి మృగాలు వాతంట వచ్చి చామరం చేస్తూ ఉండేవన్నమాట వెనకాల తోకలు. అంత శక్తి ఈ యొక్క గజేంద్రుడికి ఉండేదన్నమాట. ఈయన నడుస్తూ ఉన్నారు. ఒక రోజు చాలా దాహం వేసింది. సరే ఆ నది దగ్గరికి వెళ్ళి, సరస్సు దగ్గరికి వెళ్ళి స్వీకరిస్తాను అని వాటర్ తాగుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, మన బిజినెస్ ఎంతైతే అంతవరకు మనం చేసి వస్తే ప్రాబ్లం లేదు, మన పని మనం చూసుకోవాలి, అతిగా చేయకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, మనకి అప్పుడప్పుడు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీకు కూడా తెలిసే ఉంటుంది, మన పని వేరు. నేను లెక్చర్ వినడానికి మనం వెళ్ళి ఒక 1 hour తర్వాత చూస్తే మనం లెక్చర్ వదిలేసి మిగతావన్నీ కూడా చూస్తున్నాం. ఎందుకంటే యూట్యూబ్ రికమెండేషన్స్ అలా పంపిస్తూ ఉంటుంది అనమాట మనకి. కాబట్టి ఆ రికమెండేషన్ సజెషన్స్ లో పడిపోయాం అనుకోండి, గజేంద్రులా ఇరకాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు పాపం నీళ్లు కావాలి అన్నప్పుడు నీళ్లు తాగటం అయిపోయింది, అందరు భార్యల పైన పిల్లల పైన నీళ్లు జల్లుతూ ఉన్నాడు అనమాట. అవును. అయితే మనకి ఒక డివోటీ లెక్చర్ ఇస్తూ దానికి టైటిల్ ఏం పెట్టారంటే, ఆ పిక్నిక్ విచ్ బికేమ్ ఎ నైట్ మేయర్ అని గజేంద్ర మోక్షలు అని పెట్టారు అనమాట. అయితే ఈయన అందులో అంతా అల్లరి చేస్తున్నాడు, ఇన్ని మొత్తం పూలను తీసి పడేస్తున్నాడు, అటు ఇటు చేస్తున్నాడు, మొత్తం సరస్సు అంతా ఇదవుతుంది. అంత లోపల నుంచి ఒక మొసలి చూసింది. సరే వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు కదా, కొద్దిగా నేను కూడా థ్రిల్లింగ్ గా చేద్దాం అని వెళ్ళి పట్టేసుకుంది అనమాట. పాదాలు పట్టేసుకున్నప్పుడు ఎంత ప్రయత్నించారండి, ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. ఇటు బయటికి రాను లోపలికి వెళ్ళను, చిట్ట చివరికి తెలుసుకున్నారు, నీవే తప్ప ఇతప్పరం బెరుగను అని. అందరు దేవతలు కూడా అప్పుడు రెడీగా ఉన్నారు ఆయనకు సహాయం చేయడానికి. కానీ లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి నవ్వండు ఎవ్వడు ఏ కాకృతినై వెలుగుండు అతని నే సేవించు. యువర్ స్పెసిఫిక్ విత్ ద రిక్వెస్ట్, ఎవరైతే పరతత్వమో వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడాలి, ఆయన తప్ప నేను ఇంకెవ్వరి దగ్గర నుంచి హెల్ప్ స్వీకరించను. అందరు రెడీగా ఉన్నారు, ఆకాశంలో మమ్మల్ని పిలిస్తే మేము రెడీగా వెళ్ళి పట్టుకుంటాం. ఆయన మాత్రం హీ డిడ్ నాట్ కాంప్రమైజ్, నాకు ఆయన భగవంతుడే శరణు అని ఆయన అనుకుని ఆ తామరపూని ఇలా చూపించేసరికి పాపం ఆయన అలవైకుంఠపురిలో ఆలోన సౌధంబులో అని హాయిగా అమ్మవారితో ఉన్నారేమో. అక్కడి నుంచి ఒక్క జంప్ చేసి పరిగెత్తుకుంటూ చెప్తారనమాట. ఈ వ్యాస భాగవతం, పోతన భాగవతం రకరకాలుగా చెప్పారు. ఒక దగ్గర గరుడ్ మంత్రి పైన వచ్చారు, ఇంకొక కొంతమంది గరుడ్ మంత్రి కూడా స్పీడ్ కూడా ఈయనకి తప్పకపోతే గరుడ్ మంత్రిని కూడా వీపు పైన వేసుకొని స్వామి పరిగెత్తుకుంటూ వచ్చారు అని కూడా చెప్తారనమాట. అలా ఫాస్ట్ గా వచ్చేసారు. వెంటనే ఆ మొసలిని సంహరించారు, గజేంద్రుని రక్షించారు. నారాయణ చెప్తారు, పాపం స్వామి వెళ్ళి ఇలా తన ఉత్తేరం తీసుకో ఇలా అని గజేంద్ర యొక్క పాదాల పైన పెట్టారట. అయ్యో, నాకు తామర పువ్వు సమర్పించడానికి ఇంత అడ్వెంచర్ ఎందుకు చేశారు? తామర పువ్వు కోసమా అండి లోపలికి వెళ్ళింది? కాదు, ఆయన భగవంతుడి యొక్క ప్రేమ ఇటువంటిది అనమాట. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఆయన ఏదో కారణం కోసం వెళ్ళాడు, కానీ స్వామి మాత్రం నాకు తామర పువ్వు ఇవ్వడానికి వెళ్ళావా నాన్న అని గజేంద్రుని ఎత్తుకున్నారట స్వామి అని కూడా చెప్తారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ అండి. భగవంతుని మనం ఆశ్రయించినప్పుడు ఎంతసేపు అయితే ఆయన నన్ను నేను రక్షించుకోగలుగుతాను అంతంతసేపు రక్షించుకోలేకపోయాడు. సరే అని ఇంతమంది వేలాది భార్య పరివారాలు ఉన్నాయి, ఎవరైనా చేయగలిగారా అండి? చూడటం తప్ప. ఇప్పుడు కరోనాలో మనం ఏం చేయగలిగామండి? దూరంగా ఇలా ప్లేట్ లో అన్నం పెట్టి ఏమంటాం, మనకి ఏదో ఇంట్లో ఉండే పెంపుడు జంతువులకి వేసినట్టుగా వేయాల్సి వచ్చింది. ఎందుకు భయం కాదా మనకి? అమ్మ మనకి కరోనా వస్తే వాడు బానే ఉంటాడు, నేను పోతే ఏమవుతుంది, నన్ను కూడా పట్టుకుంటుంది అది అని అనుకున్నారు. కాబట్టి చేయలేదా అండి? మనం చూసాం, ఒక్క వ్యాధి ఈ ప్రపంచంలో ఉండే బాంధవ్యాలు, స్నేహాలు ఏంటో మొత్తం కూడా మనకి చూపించింది. ఈ ప్రపంచం యొక్క అస్తిత్వం ఏంటి, ఎంత టెంపరరీ ఈ ప్రపంచం. కమల దళ జల జీవన టలమల బజాహు హరిపద నీతిరే. ఇంతకు ముందండి మాకు వీటి విషయం చెప్పడానికి చాలా కష్టమైపోయేది అనమాట. కానీ కరోనా తర్వాత చాలా ఈజీ అయిపోయింది, అందరికీ తెలిసిపోతుంది ఎంత చెప్పలేం. ఈ యొక్క తామరాకు పైన నీటి బొట్టు లాంటిది. ఈ రోజు కరోనా వచ్చింది, 10 రోజులలో మంచి లేరు. ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఇంకా నడుస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మొన్ననే నేను చూసాను, కొంతమంది హార్ట్ అటాక్స్ వచ్చేది కరోనా వల్ల, ఇదట, చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనకి రీసెర్చెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కనీసం అంత్య సంస్కారాలు కాదు, కనీసం చివరి చూపు కూడా చూడలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని మనకి శరణు అని అంటే ఆ భగవంతుడే మనకి శరణు. గజేంద్రుడు ఎవరైనా పండితుడా లేదా ఎక్కడైనా తపస్సు చేసిన వాడా? కాదండి. ఒక ఏనుగు తెలిసింది కృష్ణుడిని శరణు వేడాలి, ఆ స్వామిని శరణు వేడాలి అని.
కాబట్టి ఆయనే రక్షకుడు. ఆయనను చక్కగా మనం శరణు వేడితే ఎలాంటి ఆపద నుంచి కూడా మనం బయటకు వస్తాము అనేది ఈడ గజేంద్ర మోక్షం. తప్పకుండా. అయితే అది కార్తీక మాసమే కాదు, అసలు జీవిత పర్యంతం ప్రతి రోజు కళ్ళు తెరిచిన వెంటనే మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే అది గజేంద్ర మోక్షం అని కూడా చెప్తూ ఉంటారు. తప్పకుండా చాలా ముఖ్యంగా గజేంద్ర మోక్షాన్ని శ్రవణం చేయాలి. భాగవతం శ్రవణం చేయాలి. భాగవతంలో అసలు ఎంత అద్భుతమైన ఘట్టాలండి. అసలు ఈ గజేంద్ర మోక్ష లీల, సముద్ర మంతన లీల, దాని తర్వాత అంబరీష లీల, ఇవన్నీ అసలు శ్రవణం చేయాలి తప్పకుండా. మన ఛానల్లో కూడా మీరు వెళ్తే సంపూర్ణ శ్రీమద్ భాగవతం 47 పార్ట్స్ గా ఉన్నాయి. దాంట్లో కూడా గజేంద్ర మోక్షం ఉంది, శ్రవణం చేయొచ్చు. తప్పకుండా తప్పకుండా. ప్రభుజీ 21st సెంచరీలో ఉన్నాం మనం. ఇప్పటికీ చేతబడులు, నెగటివ్ ఎనర్జీ అని మాట్లాడే వాళ్ళ సంఖ్య అంతకంతకి పెరుగుతోంది అనటంలో అతిశయోక్తి లేదు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా పర్సనల్ గా కాల్స్ వస్తూ ఉంటాయి, మేము ఇలా ఫేస్ చేస్తున్నాం, మేము ఒక బ్యాడ్ ఈవిల్ ఏదో ఉన్నట్టుగా, లేకపోతే ఈవిల్ ఉన్నట్టుగా, బ్యాడ్ స్మెల్స్ ఉన్నట్టుగా మేము అలా అనిపిస్తుంది, మాకు భావన ఉంది, మాకుంది, మేము అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, దాని గురించి తెలియని వాళ్ళకి తెలియదు, ఉన్నాయి చేతబళ్ళు అని చెప్పే సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అలాంటివి లేవు అని చెప్పే వాళ్ళు కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు. మీరైతే ఏం చెప్తారు ప్రభుజీ? ఉందా అసలు నెగటివ్ ఎనర్జీ ఉందా? నెగటివిటీ ఉంది, నెగటివ్ ఎనర్జీ ఉందా? తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. కానీ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ చేయకుండా మనం చేసుకోవచ్చు. ఎలా అనంటే మనం పాజిటివ్ గా ఉంటాం. అంటే ఇప్పుడు దేన్నైనా సరే అండి, మనం ఆధ్యాత్మికంగా చక్కగా స్ట్రాంగ్ గా మన సాధన, మన ఇంటి, అంటే ఒక ఇల్లు కొన్నిసార్లు చెప్తుంటారు కలకలలాడుతూ ఉంది అని అంటారు అనమాట. ఏంటి ఇల్లు కలకలలాడుతూ ఉండటం అని అంటే, మనకి ముందట తులసి పూజ నిరంతరం జరుగుతున్నట్టుగా, చక్కగా తులసిని చూస్తే మనకి తెలుస్తుంది. కొంతమంది ఇంట్లో ఇంత తులసి వస్తుంది అనమాట. తులసి ఇవి పాజిటివిటీ మన ఇంట్లో ఉంది అనే విషయాన్ని చెప్పడానికి. తర్వాత గడపని చక్కగా అలంకరించుకొని రోజు సాయంత్రం పూట దీపాలు పెడుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కేవలం కార్తీక మాసంలో కాదండి, ప్రతి నిత్యము కూడా మన ఇంటికి దీపంతో అలంకరించుకోవటం, లక్ష్మీ స్వరూపంగా గడపని భావిస్తాం. దాని తర్వాత మనం బయట మనకి నరసింహస్వామి, హనుమ, ఇటువంటి మూర్తులు ఎవరైతే రక్షణ మూర్తులు, సుదర్శన, ఇటువంటి మూర్తులన్నిటిని కూడా మనం ఇంటి బయట ఉంచుకోవటం. దాని తర్వాత ఇంటి లోపల చూడండి, ఇంటి లోపల ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క కీర్తనలు, భగవద్ ఆరాధన. కొంతమంది ఆలయాల్లో మేము చూస్తుంటాం. మా ఇంటి విషయం చెప్తాను మీకు. ఈరోజు ప్రొద్దున ప్రస్తావిస్తాను. అందరు అంటారు మీ ఇంటి గోపురం తక్కువ, అంతే గుడియే సాక్షాత్తుగా అని అంటారు. ఎందుకంటే అందరూ స్వామి యొక్క సేవ, మంచిగా వస్త్రాలు సమర్పణ చేయటం, చక్కగా పూజ చేయటం, చక్కగా నివేదన 3 పూట్ల భగవంతుడికి నివేదన చేయటం, పవలింపు సేవ, ఉత్సవాలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది అని చెప్తారనమాట. కానీ కొంతమంది ఇంట్లలో మేము చూస్తామండి, ఆ దేవుడికి అలానే పూలు ఎప్పుడో పండక్కి వాడిపోయినట్టుగా అలా ఉండిపోతాయి. దీపం పెట్టరు, ఏదో న్యూస్ పేపర్ వేసేసి ఏదో ఒక దీపం ఎప్పుడో ఒకప్పుడు పెడుతూ ఉంటారు. మీరు వెళ్తారా అసలు అలాంటి ఇళ్ళకి? చూసాం మేము. అంటే నాట్ నౌ బేసికలీ, బట్ ఐ హావ్ సీన్ బిఫోర్ ఆల్సో అండ్ సమ్ టైమ్స్ నౌ ఆల్సో. ఎప్పుడైనా మేము ఎవరి దగ్గర వెళ్ళాం అనుకోండి, సమ్ టైమ్స్ రండి ప్రజీ మా ఇల్లు పక్కనే అని ఎవరైనా తీసుకెళ్లారు అనుకోండి, వెళ్తారా అలాంటి ఇళ్ళలో? మరి అడుగు పెడతారా మీరు? తప్పకుండా వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ప్రేరణ చూపించాలి కదా, ఇది కాదు మార్గం ఇది అని. కాబట్టి ఇప్పుడు మేము సదాచారం అనే ఒక కోర్స్ చేసాం అనమాట. దాని ద్వారా ఎంతో మంది ఎలా భగవద్ ఆరాధన చెయ్యాలి అని తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే పూజా విధానాన్ని మొత్తం కూడా మార్చుకున్నారనమాట. కాబట్టి ఎక్కడైతే భగవన్నామం ఉందో, ఎక్కడైతే భగవద్ ఆరాధన ఉందో, ఎక్కడైతే తులసి పూజ ఉందో, ఎక్కడైతే గో సేవ ఉందో, ఎక్కడైతే అతిథి సత్కారం ఉందో, ఎక్కడైతే ఇప్పుడు చూడండి మనం ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఏదో నెట్ఫ్లిక్సో లేదా దీంట్లో అమెజాన్ ప్రైమో అవి పెట్టుకొని ఇలా కూర్చొని మొత్తం చూస్తూ ఇలానే మనం డిప్రెషన్లో ఉన్నట్టుగా, అలా బాధలో ఉన్నట్టుగా, ఆ ఎమోషన్స్తో మనం కూడా రిలేట్ చేస్తూ అలా ఇలా వంట చేసుకోకుండా జొమాటో, స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసి పిచ్చి పిచ్చి పనులని రాత్రంతా లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని ఇలా ఉన్నాం అనుకోండి, అక్కడ పక్క చేతబడి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అలానే ఉన్నారు మీరు. చేతబడి అయ్యాక వాళ్ళు చూసారా ఏదో లోకంలో ఉంటారు, మనం ఆల్రెడీ అలానే ఉన్నాం. కాబట్టి అలా కాకుండా వెన్ యు ఆర్ యాక్టివ్, వెన్ యు ఆర్ వైబ్రెంట్, వెన్ యు ఆర్ స్పిరిచువల్, వెన్ ద సరౌండింగ్స్ ఆర్ క్లీన్ అండ్ నీట్. కొంతమంది ఇంట్లో చూస్తూ ఉంటారనమాట, మొత్తము ఎంత గలీజ్గా ఉంటుందంటే క్లీనినెస్ మెయింటైన్ చేయరు. కేవలం దీపావళికి, దసరాకి క్లీన్ చేయటం కాదండి, సాత్వికంగా ఉండటం. ఒకళ్ళు మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు,
ప్రభుజీ మేము పొద్దు నుంచి రాత్రి దాకా దయ్యం సినిమాలు చూస్తాను, రాత్రిపూట భయం వేస్తుంది, కానీ నేను అనుకుంటా కళ్ళు మూసుకొని కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అనుకున్నా సరే నాకు ఆ కృష్ణ అనుభవం కలగట్లేదు ప్రభుజీ, ఇంకా భయం వేస్తుంది. నేనన్నా కృష్ణుడు అసలు రాడు, దయ్యం వస్తుంది, తప్పకుండా కింద చూడు నీకు దయ్యం కనిపిస్తుంది అని చెప్పాను అనమాట. ఎందుకంటే నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా దయ్యం సినిమాలు చూస్తావా, రాత్రి కృష్ణుడు వచ్చి కనబట్టి మిమ్మల్ని కాపాడుకోవాలి. యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మనం చూడండి ఎలా ఉన్నారు జనాలందరూ కూడా. ఇలా అడిగారా? మేము దయ్యం సినిమాలు చూస్తాము, రాత్రిపూట భయం వేస్తుంది, కృష్ణ కృష్ణ అనుకుంటాం, కానీ భయం పోవట్లేదు. మాకేమనిపిస్తుంది అంటే చాలా మంది అనుకుంటారు ప్రభుజీ మీకు కోపం రాదా, ఇలాంటి కోపం రాదు, జాలేస్తుంది పాపం. కాబట్టి మనకి ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో, ఎక్కడైతే స్వామి యొక్క ఆరాధన జరుగుతుందో నిరంతరము కూడా అక్కడ ఎటువంటి చెడు లక్షణాలు రావు. అయితే నేను కొంతమందికి చెప్తూ ఉంటాను, ఇది మీ ఇల్యూజన్ అయి ఉంటుందండి అని అంటే, వాళ్ళు ఇల్యూజనా నిజంగా జరుగుతుందా అనేది కూడా తెలియదు. జరగచ్చు, కొన్ని కేసెస్ నాకు కూడా తెలుసు అలా ఉన్నాయి. అలా చేసే వాళ్ళు ఉంటారా? బ్రహ్మాండంగా ఉంటారు. చెడు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి మంచి చేసే వాళ్ళకంటే. డెఫినెట్లీ. కాబట్టి ఉన్నారు, చేస్తారు, దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి. మనం చేయాల్సింది ఏంటి తెలుసా, ఆ భగవంతుని ప్రార్థన చేయడం అంతే, దానికంటే మీరు ఎప్పుడైనా మీకు ఇలాంటివి జరుగుతున్నాయన్నప్పుడు నరసింహస్వామిని పట్టుకోండి. నరసింహ ఆరాధన, నరసింహ మంత్రం, నరసింహ యజ్ఞం ఇవి చాలా ముఖ్యం అనమాట. వీటిని పట్టుకోండి. నరసింహస్వామి ఏంటండి అసలు అందరినీ గడగడలాడిచ్చేస్తారు, ఎలాంటి శక్తి ఉన్నా సరే అటువంటి. కాబట్టి ఆ యొక్క నరసింహ కరావలంబ స్తోత్రం కానీ, నరసింహ అష్టకం కానీ, నరసింహ శతకం కానీ ఇవన్నీ కూడా చక్కగా పారాయణ చేస్తూ ఉండండి. సుదర్శన, నారసింహ, హనుమ వీళ్ళందరూ కూడా మన ముందు ప్రొటెక్ట్ చేసే మూర్తి వారియర్స్. కాబట్టి వాళ్ళ శరణు తీసుకోండి. చక్కగా మీరు ఎటువంటి అలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే మీరు బయటపడే ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని స్వామి మనకిస్తారు. డెఫినెట్లీ ఇది చాలా ఉపయుక్తం ప్రేక్షకులకి, ఇలా బాధపడే వాళ్ళకి. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ కంప్లైంట్ చేయటం ఒక్క విషయం మీద చాలా చూస్తున్నాం. అది మా పిల్లలు చాలా మొండిగా తయారయ్యారు, అస్సలు మాట వినట్లేదు, అల్లరి ఎక్కువైపోయింది, ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఆటిజంతో బాధపడుతూ ఉన్నారు పిల్లలు, ఎవరితో మాట్లాడరు, రియాక్ట్ అవ్వరు, అటు హైపర్ ఇటేమో అస్సలు మాట్లాడకుండా రెండింటినీ ఫేస్ చేస్తున్నారు. ఎలా అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి అసలు సొల్యూషన్ ఏంటి ప్రభుజీ? ఇంకో విషయం చెప్తాను, ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. నాకు పిల్లలు కావాలి అని ఆలోచన వచ్చిన రోజు నుంచి పిల్లవాడు ఎలా ఉంటాడో దానికి బీజం పడుతున్నాడు. వెన్ యూ స్టార్ట్ యువర్ ఫ్యామిలీ ప్లానింగ్, రోజు నుంచి తల్లిదండ్రి ఇద్దరు కూడా ఏ భావనతో, ఏ సంకల్పంతో, ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ లస్ట్, దెన్ అలాంటి వాడే బయటకు వస్తాడు. కానీ మా సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారనమాట, ఫస్ట్ గురువు యొక్క అనుగ్రహం తీసుకుంటారు. మీకు తెలుసా, సత్సంతాన ప్రాప్తి కోసం. గురువుల్ని ఒక పర్మిషన్ అడగటం అనమాట. మేము ఇలా ఆశీర్వచనం తీసుకోవటం, తర్వాత గర్భోదన సంస్కారం అని గర్భ ప్యూరిఫికేషన్ చేస్తారనమాట. ఆ గర్భాన్ని అది ఒక సంస్కారంగా చెప్తారు, గర్భధాన సంస్కారం. అది చేసుకొని దాని తర్వాత ముహూర్తం తీసుకొని దాని తర్వాత మా భక్తులు ఏం చేస్తారో తెలుసా అండి, ఆ రోజు ప్రొద్దు నుంచి రాత్రి దాకా సుమారుగా 64 మాలలు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తారు. దాని తర్వాత భగవంతుడికి ప్రార్థన చేసి, కృష్ణ, ప్రహ్లాదుడు లాంటి, కుంతీదేవి లాంటి కొడుకు కూతుర్ని నీ ప్రసాదంగా మంచి భగవద్భక్తి స్వరూపంగా ధార్మికంగా ఉండేటట్టుగా, ఆ సమాజాన్ని ఉద్ధరించే విధంగా, తల్లిదండ్రుల్ని రెస్పెక్ట్ ఇచ్చే విధంగా, నీ యొక్క సేవ చేసుకునే విధంగా మాకు ప్రసాదించు అని మనకి ఆ రోజు నుంచి, ఏ రోజైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారో ఆ రోజు నుంచి ఎంతో నియమంగా నిష్ఠతో ఉంటూ ఆ రోజు 64 రౌండ్స్ జపం చేసి ఆ భగవద్ ఆరాధన చేసి ఆ విధంగా కన్సీవ్ చేసుకున్న ఆ 9 నెలలు కూడా రామాయణ భాగవతాలు వింటూ, ధార్మికమైన ప్రోగ్రామ్స్ చేస్తూ, మంచి విషయాలు, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ అలా పెరిగిన పిల్లవాడికి మళ్ళీ సంస్కారాలు చేస్తూ వాళ్ళని, ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ హాస్ బికమ్ వెరీ ఈజీ అండ్ స్పాంటేనియస్, ఇన్స్టెంట్. కాబట్టి దానివల్ల వచ్చేవాడు కూడా అలానే తయారయ్యాడు. అప్పుడు మాకు ఫోన్ చేసి ఏమంటారు తెలుసా అండి, ప్రభుజీ మా పిల్లవాడిని భరించలేము, మీ గురుకులాన్ని తీసుకెళ్ళండి, మీరు భరించలేకపోతే మేమేం చేసుకుంటాం అని తీసుకొచ్చి గురుకులంలో. కాబట్టి పిల్లలకి ఏం చేస్తుంది, తల్లిదండ్రులు అనుకుంటారు వీడు నసబెడుతున్నాడు కాబట్టి ఫోన్ ఇచ్చేసి మనం ప్రశాంతంగా ఉండొచ్చు.
టీవీ రిమోట్ ఇస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నారు అనే విషయం తెలియదు. కాబట్టి చాణక్యుడు ఒక విషయం చెప్తారండి, 5 సంవత్సరాల వరకు కొద్దిగా గొప్ప గారాబం చేయొచ్చట పిల్లల్ని. కానీ ఇప్పుడైతే పిల్లల్ని ఆ మాత్రం గారాబం చేసినా సరే వాళ్ళు నెత్తికెక్కి భయంకరం కూర్చుంటున్నారు అన్నమాట. అయిపోతుంది కదా. దాని తర్వాత 10 సంవత్సరాలు తాడైతే కర్ర పట్టుకొని కొట్టమని చెప్పట్లేదు, క్రమశిక్షణ నేర్పించాలి. చాలా మంది చేసి తప్పేంటో తెలుసా అండి, వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు వాడు ఏం కావాలన్నా లేదా ఆవిడ ఏం కావాలన్నా చేస్తుంటారు. పిల్లలండి 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 పేరుతో. 16 వచ్చేసరికి, టీనేజ్ లో వచ్చేసరికి వీళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళేమో టక్కన మారిపోవాలంటే అప్పుడు ఏం చేస్తారు, 16 సంవత్సరాలు వచ్చాక అప్పుడు కర్ర పట్టుకొని కూర్చుంటారు అనమాట. అప్పుడు వి బికమ్ ఎనిమీస్ టు దెమ్. కాబట్టి చాణక్యుడు ఏం చెప్తాడంటే, చిన్నగా ఉన్నప్పుడు కొద్ది గొప్ప గారాబం చేసినా పర్వాలేదు, దాని తర్వాత టీనేజ్ వచ్చేంత క్రమశిక్షణలో నో అంటే నో, ఇది తప్పు అంటే తప్పు, ఎస్ అంటే ఎస్. వీఆర్ నాట్ ఇంటూ వాడేమనుకుంటాడండి, ఏం చేస్తాడండి, దాని గురించి మీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. వాడేమనుకుంటాడు కాదు, వాడికి ఏది మంచిదో చేయడం. బట్ వాళ్ళు మళ్ళీ ఆ ఎనిమిది పెరుగుతుందేమోనని భయపడుతుంటారు తల్లిదండ్రి ఇద్దరు. కానీ ఒక పాయింట్ వరకు దాని గురించి కాదండి. కానీ చాణక్యుడు నెక్స్ట్ విషయం కూడా వినండి పూర్తిగా, ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడైతే టీనేజ్ లో వస్తారో వాళ్ళతో ఫ్రెండ్ గా ఉండాలి అని చెప్తారు. ప్రాప్తవత్ షోడశే వర్షే పుత్ర మిత్రవత్ ఆచరేత్ అని అంటారు. షోడశ వర్ష అంటే 16 సంవత్సరాలు వచ్చేసరికి ఫ్రెండ్ లా ఉండాలి. చేయి పని చేసుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం, వాళ్ళ సుఖాలు తెలుసుకోవటం. ఇది చిన్నప్పటి నుంచి అండి. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఇన్ అవర్ కిడ్స్. అందుకే మేము చెప్తాం, ప్రతిసారి ఒక 10-20 నిమిషాలు ప్రతిరోజు తీసుకోండి, పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో కనుక్కోండి. వాళ్ళ భావనలు కేవలం ఏం చేయాల్సిన అవసరం, రియాక్ట్ అవ్వకండి, జస్ట్ వినండి. ఏంటి మీ పిల్లవాడి యొక్క ఆలోచన ఏంటి, మీరు ఏమి ఇస్తున్నారు. కేవలం తిండిలో చాలా మంది కేర్ఫుల్ గా ఉంటారు, ఇది స్టాండర్డైజ్డా, ఇది అదా, ఇది ఇదా అని. దాంతో పాటు చూడండి, మీరు చూపించేదేంటి, వినిపించేదేంటి. ఈ కాలంలో వచ్చే సినిమాలన్నీ పిల్లలు చూసే రకంగా ఉన్నాయండి. కాబట్టి ఎందుకండి వాళ్ళని తీసుకెళ్ళటం. కాబట్టి ఇవన్నీ మేము అనుకుంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ఎంటర్టైన్మెంట్ కాదండి, ఆ మనసులో ఫీడ్ చేస్తున్నారు మీరు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో వస్తుంది బయటికి. మిమ్మల్ని ఏమనకపోవచ్చు, కానీ బయటికి వెళ్ళి వాడు పెద్దగా అయ్యాక ఇంకేదైనా స్త్రీని ఏదన్నా అనొచ్చు. బికాస్ హీ మే థింక్ ఇట్ ఇస్ నార్మల్, బికాస్ ఐఎమ్ సీయింగ్ ఇట్, ఐఎమ్ హియరింగ్ ఇట్. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, మా పిల్లలు ఏం చెప్పినా మారట్లేదండి. చెప్పకండి, ఆచరించండి మీ అంతటా మీరు. పిల్లలు మీరు చెప్తే వినరు, మీరు ఏది ఆచరిస్తారో అది చూసి ఆచరిస్తారు. కాబట్టి మనం ధార్మికంగా ఎంతగా ఉండగలిగితే అంతగా ధార్మికంగా పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. చాలా రీసెర్చ్ చేయాల్సిన సబ్జెక్ట్. ఏదో పెళ్లి చేసుకొని పిల్లలు కనేసామని పెద్ద ప్రౌడ్గా అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లల జీవితాన్ని అందుకే శాస్త్రం చెప్తుంది, పితాన సస్యాత్ మాతాన సస్యాత్ స్వజనోన సస్యాత్ గురువున సస్యాత్. అమ్మ అవ్వకండి, తండ్రి అవ్వకండి, గురువు అవ్వకండి, స్వజన అంటే బాంధవుడు అవ్వకండి. ఎప్పటి వరకు అంటే వాళ్ళని ఉద్ధరిస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీ లోపల వచ్చేంత వరకు. సో బాధ్యత ఏదో కనీసం కాదండి. వాళ్ళని ఎలా పెంచుతున్నా, ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నా, ఎలా వాళ్ళని సమాజానికి, దేశానికి, ధర్మానికి సేవ చేసే ప్రయోగజలుకులుగా మారుతున్నాము అనే విషయం మనకి ఇంపార్టెంట్. ఇది మనం డెఫినెట్ గా ఇమిటేట్ చేస్తారు పిల్లలు, కాబట్టి డెఫినెట్ గా మనం ఆచరించి మన పిల్లలు దాన్ని ఆచరించాలి అని కోరుకోవాలి. అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అలాగే ప్రభుజీ, మాకు అవమాన భారం ఉంది, ఫలానా వ్యక్తి రిలేటివ్ మమ్మల్ని అవమానించారు, దాని నుంచి మేము బయటపడలేకపోతున్నాము, చాలా పెయిన్ఫుల్ గా ఉంది అని చెప్పి, లేకపోతే ఒకవేళ సిచ్యువేషన్స్ మారాయి, పరిణితి చెందకుండా ఈ కక్ష సాధింపు చర్యలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండింటిని ఒకసారి చెప్పండి ప్రభుజీ, ఎలా డీల్ చేయాలి, అవమాన భారాన్ని ఎలా డీల్? మనకి ఎంత ఈగో ఉంటే అంత అవమానం పడుతుంది. అవునా? అది ఎదుటివాడి ప్రాబ్లం కాదండి, మన యొక్క అహంకారం ఎంత గొప్పది. నేను ఇంత గొప్పవాడిని అనుకున్నంతగా మనం బాధ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్లస్ వేరే వాళ్ళు అవమానపరచడం కాదండి, మన కర్మనే ఆ రూపంలో, ఆ వ్యక్తి రూపంలో మనకు వచ్చి చెల్లింపు జరుగుతుంది. కాబట్టి మనం ఎవరిని బాధపడాలి. ఇప్పుడు ఎంత బాధపడితే దానివల్ల ఏమొస్తుందండి. కానీ మనం కరెక్ట్ అని అన్నప్పుడు భగవంతుడు చూస్తాడు కదా, మనల్ని ఎలా చూస్తాడో ఆయనను కూడా అలాగే చూస్తాడు. మనం కరెక్ట్ అయితే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది, ఆయన తప్పైతే ఆయనను శిక్షించే బాధ్యత భగవంతుడు. మేము ఒక చిన్న విషయాన్ని చూసామన్నమాట, టీవీలో ఏదో రీల్లోనో ఏదో వీడియోలోనో చూసామన్నమాట. ఒక ఖైదీని అడుగుతున్నారనమాట పోలీస్, నువ్వు ఇలా చెప్తున్నారా అందులో, యూ షుడ్ హ్యావ్ నాట్ టేకెన్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. ఆయన ఏం చేశారంటే, ఆయనకి ఏదో తప్పు జరిగింది, ఆయన వెంటనే కత్తి తీసుకొని పొడి చేశారనమాట.
ఇప్పుడు తప్పు జరిగింది కరెక్టే, కానీ ఆ శిక్ష ఇచ్చేవాడు ఎవరు? నువ్వా నువ్వు కాదు. పోలీసా? ఉమ్. కాబట్టి మనకి ఎవరైనా తప్పు చేస్తున్నారు అని అంటే నువ్వు కాదండి ఆయనని అనాల్సింది, భగవంతుడు అంటారు. మనల్ని కరెక్ట్ ఉన్నా సరే తప్పు అనే వాళ్ళని కూడా భగవంతుడు చూసుకుంటాడు. మనల్ని వాళ్ళని మాటలు అనటం మనం ఏదో బాధపడిపోయి కుంగిపోయి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓపిక లేదు కదా, ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడే శిక్షించేయాలంటే భగవంతుడు అలా శిక్షించాడు కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంతే కదా. ఓపిక కానీ లేదు. గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళని మీకు అప్పుడప్పుడే శిక్షించాలి అని అనుకుంటే మీకు కూడా అదే అవుతుంది. అప్పుడు బాధపడకూడదు, అయ్యో కృష్ణ ఎందుకు మాతో ఇలా చేసావు అని అంటే వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడ సాల్వ్ అవుతాయో తెలుసా అండి, మనం తప్పు చేసినప్పుడు ఏమనుకుంటామండి, అయ్యో ఒక్కసారి నన్ను క్షమిస్తే బాగుండేది కదా, తెలుసో తెలియకో చేశాను, తెలిసి చేసినా సరే తెలియక చేశాను అని అనుకుంటాం. కానీ వేరే వాళ్ళని వై డోంట్ వి గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు అనమాట. వీ వాంట్ ఎవ్రీబడి టు సింపథైజ్ విత్ అస్, బట్ వీ డు నాట్ వాంట్ టు సింపథైజ్ విత్ ఎనీబడి. అది ఎక్కడ నడుస్తుంది చెప్పండి. కాబట్టి ఎవరో ఒకళ్ళు మనల్ని ఒక మాట అన్నారు అంటే ఏ పరిస్థితిలో ఆ మాట అన్నారు, పాపం ఆయనని ఎవరేమన్నారో, ఏ బాధలలో ఉన్నారో, హౌ ఇస్ హిస్ డే గోయింగ్ ఆన్, వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనల్ని ఒక మాట అన్నారు అంతే వాడు దుర్మార్గుడు, ఇది కాదండి జీవితం అంటే. కాబట్టి మనం ఒక మానవ జన్మ మనకి లభించినప్పుడు ప్రేమతో ఉండడానికి ప్రయత్నిద్దాం. మనతో ప్రేమతో లేరు అనుకోండి, వాళ్ళని కూడా ప్రేమించడం నేర్చుకుందాం. అట్లీస్ట్ ఆ వాళ్ళని ఫర్గివ్ చేయకపోయినా ఆ భారాన్ని మన మనసు పైన చెప్పండి, ఏం లాభం? ఆ అవమాన బాణం బాధపడుతూ మనకి ఏమన్నా ఆ బాధ వల్ల డబ్బులు వస్తాయా? ఏం జరిగేది ఇప్పుడు ఎలా మర్చిపోవాలి ప్రభుజీ? వినయంతో ఉండాలి. ఐ డిజర్వ్ మోర్ వర్స్ట్ దాన్ దిస్, బట్ సంథింగ్ బెస్ట్ హ్యాస్ హ్యాపెండ్. ఇలా ఆలోచించినప్పుడే సుఖంగా ఉంటాం. అద్భుతం ప్రభుజీ. కొంతమంది ప్రజలు అడిగినటువంటి ప్రశ్న, తులసి మాల ఎవరు ధరించొచ్చు, ఆడవారు ధరించొచ్చా అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్లే ధరించొచ్చా, లేకపోతే ఇలా మీలాగా బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్న వాళ్లే ధరించొచ్చా, అసలు ఎవరు? తులసి మాల ప్రతి ఒక్కరు ధరించాలి. తులసి మాల ఎందుకు ధరించాలి అంటే, ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ దాపులలో కూడా యమభటులు కానీ యమధర్మరాజు కానీ రారట. ఎవరైతే తులసి, మనకి ఎట్లయితే నైవేద్యం తెలుసు తులసి పెడితేనే భగవంతుడు స్వీకరిస్తారు, అలా ఎవరి కంఠంలో అయితే తులసి ఉంటుందో అటువంటి వాళ్ళని భగవంతుడు స్వీకరిస్తారు అని శాస్త్రం చెప్తుంది. భగవద్భక్తులు కొంతమంది చిహ్నాలు ఉన్నాయి, భగవంతుడి యొక్క తిలకాన్ని ధరించడం, తులసి మాల ధరించడం, ఇవన్నీ కూడా. అయితే తులసి మాల ధరించడం ఏదో మాల వేసుకున్నాను 40 రోజుల తర్వాత తీసేస్తాం అలా ఉండదండి. తులసి మాల వేసుకోవడానికి జీవితాంతం తులసి మాల ధరించాలి. మరి తులసి మాల ధరించడానికి నియమాలు ఏంటండి అని అడిగారు అనుకోండి, కృష్ణ ప్రసాదం లోపలికి, కృష్ణ కథ బయటికి. అంటే భగవత్ ప్రసాదమే, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తాం, మంచి విషయాలే మాట్లాడతాం. ఇది అవి మనకి మళ్ళీ మళ్ళీ రిమైండ్ చేస్తుంది అనమాట ఈ తులసి మాల. ఓ ఈ పిచ్చి విషయాలు మాట్లాడకూడదు, వేరే వాళ్ళని తిట్టకూడదు, వేరే పనులు అనకూడదు. నిజంగా గుర్తు అంటే మన మైండ్ గుర్తు చేస్తుందా? తులసి మహారాణి. మనం ఎవరైతే తులసి మాల ధరించి స్నానం చేస్తుంటే సాక్షాత్తుగా ఈ ప్రపంచంలో ఉండే అన్ని తీర్థములలో స్నానం చేసిన ఫలితం వస్తుంది తులసి మాల ధరించిన వారికి. కాబట్టి తులసి మాల ధరించడానికి నియమాలు చెప్తాను. మనందరికీ మాల వేసుకున్నప్పుడు నియమాలు పాటిస్తారు కదండి. మాంసాహారం తినకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, మద్యం స్వీకరించకూడదు, సిగరెట్ తాగకూడదు, చూదం ఆడకూడదు, ఇవన్నీ కూడా. గృహస్థులు కూడా ఎవరైనా సరే, స్త్రీలు పురుషులు, స్త్రీలు కూడా అన్ని వయసులో ఉన్న వాళ్ళు, వాళ్ళకి మధ్యలో ఋతుక్రమం వచ్చిన వాళ్ళు ఏదైనా పర్వాలేదు, ఎప్పటికీ తులసి మాల కంఠంలో ఉంచుకోవచ్చు, ఏం పర్వాలేదు. కానీ ఈ నియమాలు పాటించాలి. ప్రభుజీ ఇంకా బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవాలి, కానీ సమయం లేదు కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతని తెలియజేస్తూ, మళ్ళీ మీరు ముంబైలో ఉంటారు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీకు మీ సమయాన్ని ఇవ్వాలని వాళ్ళ తరపున అడుగుతున్నాను ప్రభుజీ. ప్రయత్నిస్తాం. మీరందరూ కూడా ప్రార్థన చేస్తే మా కోసం తప్పకుండా మేము మీ మధ్య మళ్ళీ వచ్చి మీ ప్రశ్నలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం. అతి త్వరలో మిమ్మల్ని ఆ కాషాయ వస్త్రంలో చూసి ఇంకాస్త ఆనందాన్ని మేము కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభుజీ. నమస్తే.